ఇప్పుడు ఈ పిల్లలు చూశారు, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం, వాళ్ళ తాత నాన్నమ్మ దగ్గర ఉండడం, అక్కడి నుంచి ఆ పిల్లలిద్దరిని ఒకే ఇల్లు ఒకటే ఉంది, ఎలాంటి ఆస్తి కూడా లేకుండా ఇద్దరు పిల్లలు చదువుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు కూడా ఒక ఆశ, ఒక కోరిక, మేము కూడా బాగా చదువుకోవాలి, బీఎస్సీ కంప్యూటర్ చేయాలి, తర్వాత ఐటీలో ప్రావీణ్యత రావాలి, ఇక్కడే విశాఖపట్నంలో వచ్చే ఐటీ కంపెనీల్లో మేము కూడా పనిచేయాలని హారిక గాని వాళ్ళ చెల్లెలు గాని ఒక కోరికతో ఉన్నారు. అందుకే నేను P4 తీసుకొచ్చా. ఇలాంటి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా చాలా మంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎవరైతే మెంటర్గా ఉండే సాయిరాజు గారు వాళ్ళిద్దరిని బాగా చదివించే బాధ్యత, వారికి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండే బాధ్యత తీసుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు.